హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టుడే మన టాపిక్ వచ్చేసి పౌరసత్వం, సిటిజన్షిప్. భారత పౌరసత్వాన్ని మన భారత రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో ఎన్నో అధికరణ నుంచి ఎన్నో అధికరణ వరకు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ పౌరసత్వం అంటే అసలు ఏంటి, ఈ పౌరసత్వ భావనను మొదటిసారిగా ఎవరు దీని గురించి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు, అదేవిధంగా పౌరసత్వ భావనని మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది, ఈ పౌరసత్వ భావన అనేది ఏ జాబితాలో కలదు, కేంద్ర జాబితానా రాష్ట్ర జాబితానా, మరియు పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం ఎవరికి కలదు, అదేవిధంగా ఈ 5 నుంచి 11 గల ఆర్టికల్స్ ఏ తెలియజేస్తాయి ఈ పౌరసత్వం గురించి, వాటి గురించి, అదేవిధంగా భారత పౌరసత్వ చట్టం అనేది ఏ సంవత్సరంలో చేయబడింది, ఇప్పటి వరకు భారత పౌరసత్వ చట్టాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది, అవి ఏవి, అదేవిధంగా మన భారతదేశ పౌరసత్వాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా పొందవచ్చు, అదేవిధంగా ఈ పౌరసత్వాన్ని ఎలా రద్దు చేయవచ్చు, వాటి గురించి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు విదేశాల్లో ఉన్నటువంటి వారిని ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు, వాటి గురించి ఈరోజు పూర్తిగా మన పౌరసత్వ టాపిక్ నుంచి పూర్తిగా చూద్దాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే మన భారత రాజ్యాంగంలోని 2వ భాగంలోని ఆర్టికల్ 5 నుంచి 11 వరకు గల ఆర్టికల్స్ అనేవి భారత పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తాయి. 2వ భాగంలోని 5 నుంచి 11 వరకు గల ఆర్టికల్స్ భారత పౌరసత్వాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచంలో గ్రీకులు ఈ పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. పౌరసత్వం అనే అంశము అంటే పౌరసత్వం అనగా ఒక దేశంలో ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధతను అనగా లీగల్ స్టేటస్ను తెలియజేయడం జరుగుతుంది. అరిస్టాటిల్ ఈ పౌరుల సమాజాన్ని రాజ్యంగా వర్ణించడం జరిగింది. అరిస్టాటిల్ మన దేశంలో సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ మన దేశంలో మాత్రం ఏక పౌరసత్వం కలదు. పౌరసత్వం అనే భావనను మన దేశం బ్రిటన్ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అదేవిధంగా ఈ పౌరసత్వం అనే అంశం అనేది కేంద్ర జాబితాలో కలదు. కేంద్ర జాబితాలో కలదు అంటే దీనిపై చట్టాలు చేసే అధికారం భారత పార్లమెంటుకు కలదు. అదేవిధంగా పౌరులకు రాజ్యాంగం కల్పించేటటువంటి హక్కులు, చట్టబద్ధమైన హక్కులు, రాజకీయ హక్కులన్నీ పౌరులకు రాజ్యాంగం ద్వారా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా విదేశీయులకు రాజకీయ హక్కులు కల్పించబడవు. అంటే పౌరులకు ఏ విధంగానైతే భారత పౌరులకు ఏ విధంగానైతే రాజ్యాంగం కల్పించేటటువంటి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన రాజకీయమైనటువంటి హక్కులన్నీ విదేశీయులకు అదే విధంగా కల్పించబడవు అని అర్థం. అదేవిధంగా ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 15, 16, 19, 29, 30 అధికరణల ద్వారా లభించే హక్కులన్నీ విదేశీయులకు లభించవు. అంటే ఈ హక్కులు అన్నీ భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, కానీ విదేశీయులకు వర్తించవు అని అర్థం. విదేశీయులకు వర్తించేటటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 14, 20, 21, 22, 23, 25 ఇవి విదేశీయులకు మాత్రమే వర్తిస్తాయి. అసలు ఈ ఆర్టికల్ 15, 16, 19, 29, 30 అనేవి విదేశీయులకు వర్తించమని అన్నాం కదా, అవి వర్తించడం ఏంటియో అసలు ఆర్టికల్ ఒక్కొక్కటి చూద్దాం. ఆర్టికల్ 15 అనేది కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం ఆధారంగా అంటే ఈ ఐదు ప్రతిపాదనల ఆధారంగా ప్రాతిపదికలపై వివక్షత అనేది చూపించకూడదు, వివక్షత అనేది నిషేధించబడినది అని అర్థం. ఏంటంటే అంటే కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం ఆధారంగా వివక్ష అనేది చూపకూడదు. ఇది ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 అనేది ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు పొందే హక్కు.
తర్వాత 19 వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన, సంచార స్వేచ్ఛ, స్థిర నివాసం, సంఘాలు ఏర్పరచుకునేవి, సమావేశాలు ఏర్పరచుకునేవి. ఈ స్వేచ్ఛ హక్కులన్నీ ఆర్టికల్ 19లో కలవు. ఇది 29 అండ్ 30 అనేది సాంస్కృతిక విద్యా హక్కులకు సంబంధించినవి. ఈ హక్కులు అనేవి భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, కానీ విదేశీయులకు వర్తించవని అర్థం. అవి ఇప్పుడు 14, 20, 21, 22, 23, 25 విదేశీయులకు వర్తిస్తాయి అన్నాం కదా. అవి ఏంటియో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే, చట్ట సమానత్వాన్ని తెలియజేసేటటువంటి అధికరణ ఏంది 14. తర్వాత 20 అక్రమంగా విధించేటటువంటి శిక్షలకి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు. అక్రమంగా ఎవరైనా విధించేటటువంటి శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు ఏంటంటే అది 20వ అధికరణ. అదేవిధంగా 21 అనేది జీవించే హక్కును తెలియజేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 21 అనేది జీవించే హక్కును తెలియజేస్తుంది. 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే. తర్వాత 22 అనేది అక్రమ అరెస్టుల నుండి రక్షణ పొందే హక్కు. 22. తర్వాత 23 పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు. 25 ఇది మత స్వేచ్ఛ హక్కు. ఈ హక్కులు మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 హక్కులు మాత్రమే విదేశీయులకు మాత్రమే వర్తించడం జరుగుతుంది. ఓకే, ఇవి పౌరసత్వం అంటే ఏంది, వాటి గురించి కొంతవరకు ఇది. ఆ తర్వాత పౌరసత్వం యొక్క అధికరణలు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 5 నుంచి 11 వరకు గల ఆర్టికల్స్ పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తామని చెప్పుకున్నాం కదా. వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఆర్టికల్ 5వ అధికరణ అనేది భారత భూభాగంలో నివాసం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారతీయ పౌరుడే, అనగా భారత పౌరులను గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 5 అనేది భారతీయ పౌరులను గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో శాశ్వత నివాసం కలిగి ఉండి 1 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత్లో జన్మించిన వారంతా భారతీయులే. 2 భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికంటే 5 సంవత్సరాల ముందు నుండే మన దేశంలో నివసించే వారంతా భారతీయులే. 3 ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారత్లో జన్మించి ఉండాలి. వాళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు, తల్లి కానీ తండ్రి కానీ. ఈ 3 కండిషన్లు, అంటే భారత్లో శాశ్వత నివాసం కలిగి ఉండి 3 కండిషన్లు కూడా ఉంటే, 3 కండిషన్లలో ఏదన్నా ఒకటి కలిగి ఉంటే వారిని భారత పౌరులుగా పేర్కొనడం జరుగుతుంది. అనగా విదేశాల్లో జన్మించినటువంటి భారత సంతతికి కూడా మన పౌరసత్వం అనేది లభిస్తుంది. ఇది ఆర్టికల్ 5 ద్వారా. అయితే నోట్ ఇక్కడ ఏంటంటే భారత రాయబారులు కానీ, దౌత్యవేత్తలు కానీ మరియు ప్రైవేటు పనులపై భారత్లో సంచరించేటటువంటి విదేశీయులకు ఈ అంశం అనేది వర్తించదు. 5వ ఆర్టికల్ అనేది వర్తించదు. ఆర్టికల్ 6 దేశ విభజన సందర్భంలో పాకిస్తాన్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ భారతదేశానికి వలస వచ్చినటువంటి వ్యక్తి 1948 జూలై 19 నాటికి భారత రాయబార కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి మాత్రమే దేశ పౌరసత్వం అనేది లభించడం జరుగుతుంది. ఆర్టికల్ 7 1947 మార్చి 1 తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్లిన వారు 1948 జూలై 19 వరకు తిరిగి భారత్కి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్న వారు భారతీయులే. అనగా నమోదుకి ముందు కనీసం 6 నెలలు భారత్లో స్థిర నివాసం అనేది ఉండాలి. ఇది ఆర్టికల్ 7. తర్వాత ఆర్టికల్ 8 భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం అనేది కల్పించడం జరుగుతుంది. సంతానం పేర్లను, వారికి కలిగినటువంటి సంతానం పేర్లను భారత రాయబార కార్యాలయాల్లో 1 సంవత్సరం లోపు నమోదు చేసుకోవాలి. అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో నివసించినప్పటికీ వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం అనేది
లభిస్తుంది. దీనిని ఆర్టికల్ 8 తెలియజేస్తుంది. ఆ తర్వాత ఆర్టికల్ 9, భారత పౌరులు ఎవరైనాను స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే మన భారత పౌరసత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. అనగా సహజంగా మన భారత పౌరసత్వాన్ని కోల్పోవడాన్ని తెలియజేసేటటువంటి ఆర్టికల్ 9. తర్వాత ఆర్టికల్ 10. ఆర్టికల్ 10 ఏంటంటే భారతీయులకు కల్పించబడినటువంటి పౌరసత్వం అనగా సహజీకృత సహజ పౌరసత్వం షరతులకు లోబడినది కాదు. పార్లమెంటు చేసేటటువంటి శాసన నిబంధనలకు లోబడి పౌరుడనేది ఉండడం జరుగుతుంది. అనగా భారతీయులు ఎప్పటికీ భారతీయులే అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ 10. 11వ ఆర్టికల్, భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలపై చట్టాలు చేసే అధికారం భారత పార్లమెంటుకే కలదు. అనగా పౌరసత్వం కల్పించడం, రద్దు చేయడం వంటి ఇతర అంశాలపై చట్టాలు చేసే అధికారం కేవలం భారత పార్లమెంటుకే కలదు. ఇది ఆర్టికల్ 11.